ఉదాహరణకి మహాభారత కాలంలో ఉండే భీష్ముడే. సుమారు 240 సంవత్సరాలు జీవించాడు ఆయన. 4 తరాలు చూశాడు. అందరూ పోవడం చూశాడు, పాపాలు చూశాడు. తన కళ్ళ ముందర తన కుటుంబంలో వాళ్ళే మహాపాపాలు చేస్తుంటే చూశాడు, వాళ్ళే నరుక్కుని చచ్చిపోతుంటే చూశాడు. ఇదంతా సుఖప్రదమైన జీవితం అవుతుందా? కానే కాదు. అయితే ఇవన్నీ ఇలాంటి దుఃఖాలు చూడడం, పాపాన్ని చూడడంలో ఎందుకు చూడవలసి వచ్చింది? శాపంతో పుట్టాడు, ఏదో అపరాధం చేశాడు, దేవతలు ఒక్కడుగా ఉన్నప్పుడు పుట్టాడు. శాపాన్ని అనుభవించడానికి పుట్టినవాడు సుఖాలు ఎలా అనుభవిస్తాడు? అంతే. కాబట్టి శాపగ్రస్తుడే పుట్టిన వాడికి దుఃఖాలే ఉంటాయి. వాడికి దేవతలలో ఒకటిగా ఉన్నంతసేపు పాపం అంటలేదు. అక్కడే పాపం చేసినప్పుడు దేవలోకంలో ఈశ్వరుడు మాత్రం పాపం చేస్తే మనుషులోకంలో ఎంత శిక్ష పడుతుందో అది ప్రపోర్షన్ తెలుస్తుంది. దేవలోకంలో లేదా అంటారు, కాశీలో వెళ్ళి ఇంత ఆవుకు ఒక అరటిపండు పెడితే ఇక్కడ 1000 మంది భోజనాలు పెట్టినట్టు పుణ్యం అంటారు. అంటే స్థానాన్ని బట్టి. అందువల్లనే స్వర్గంలో ఉండగా చేసినటువంటి కించిత్తు పాపం అయినప్పటికీ ఇక్కడ యుగయుగాలు అనుభవించేంత పాపం అవుతుందని అర్థం. క్షేత్రాన్ని బట్టి పాపానికి కానీ పుణ్యానికి కానీ దాని పరిణామం అంత ఉంటుంది.